శ్రీలంకలో అల్లకల్లోలం సృష్టించిన దిత్వా తుఫాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. దీంతో రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రభావంతో చలి తీవ్రత కూడా పెరగనుంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన దిత్వా తుఫాను నెమ్మదిగా దూసుకొస్తోంది. గత 6 గంటల్లో గంటకు సుమారు 4 కిలోమీటర్ల వేగంతో కదిలిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం పుదుచ్చేరి నుంచి సుమారు 420 కిలోమీటర్లు, చెన్నై నుంచి 520 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించింది. తీర ప్రాంతాలకు చేరువవుతూ ఉండడంతో కోస్తా ప్రాంతాల్లో బలమైన గాలులు, అలల ఎత్తు పెరిగే సూచనలు ఉన్నాయి. తుఫాను మార్గాన్ని నిరంతరం గమనిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. దిత్వా ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదివారం పుదుచ్చేరి తీరానికి తుఫాను చేరే అవకాశం ఉండడంతో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం, కడప, శ్రీ సత్యసాయి ప్రాంతాల్లో కూడా ప్రభావం కనిపించవచ్చు. అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచాలని విపత్తు నిర్వహణ శాఖ జిల్లాల యంత్రాంగాలకు సూచించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణలో చలి ఒక్కసారిగా పెరిగింది. 28 నుంచి 30వ తేదీ వరకు పలు జిల్లాల్లో గాలులు వేగంగా వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 5 మధ్య దిత్వా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటిలో ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు. అలాగే వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, గద్వాల్, హైదరాబాద్, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో చిరుజల్లులు లేదా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.